ఎస్ ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా ఐటీ సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. దాదాపు 30 గంటల పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలు మరోవైపు చిత్ర యూనిట్ సభ్యుల నివాసాల్లో కూడా నిన్న ఉదయం 6 గంటల నుంచి స్టిల్ నౌ కంటిన్యూగా అటు ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజు నివాసంలో ఉన్నాము. దిల్ రాజు నివాసంలో కూడా నిన్న 6 గంటలకు మొదలైనటువంటి సోదాలు స్టిల్ కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు సిఆర్పి బలగాల నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరోవైపు కొద్దిసేపు డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు ఇస్తున్నారు. కొండాపూర్లో ఉన్నటువంటి సుకుమార్ నివాసంలో కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. సుకుమార్ అయితే అందుబాటులో లేకపోవడంతో సుకుమార్కు సమాచారం అందించారు. ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే పుష్ప 2 భారీ బడ్జెట్తో తెరకెక్కించినటువంటి పుష్ప 2లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చినటువంటి చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ కూడా కొన్ని షేర్స్ ఉన్నట్లు కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. అతనికి కూడా ఇందులో ప్రాఫిట్ పొందింది. 500 కోట్ల బడ్జెట్ లో దాదాపు 2000 కోట్లు ఆదాయం వచ్చినట్లు కూడా ఐటీ శాఖ అధికారులు ఇప్పటికే ఆదాయాలు సేకరించారు. మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కావచ్చు, వీరు బ్యాలెన్స్ షీట్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం, అదేవిధంగా వచ్చిన లాభాలని సక్రమంగా చూపించకపోవడంతోనే నిన్నటి నుంచి ఏకకాలంలో దాదాపు 8 చోట్ల దాదాపు 55 ప్రత్యేక బృందాలు చేపడుతున్నటువంటి ఐటీ శాఖ సోదాలు చేస్తున్న పరిస్థితి మొత్తం కనబడుతుంది. సంధ్య అయితే నిన్న దిల్ రాజు వైఫ్ ను కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. అక్కడ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇంకా మరింత మంది ఇళ్లలో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయని మనం అనుకోవచ్చు అంటారా? నిన్న సుకుమార్ ఈ లిస్ట్ లో లేరు, బట్ ఈ రోజు యాడ్ అయ్యారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా మనం ఎలా చూడాలంటారు? ఎస్ ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చినటువంటి పుష్ప 2 చిత్రానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నాని కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి చెర్రీ కావచ్చు, మరోవైపు సుకుమార్ కావచ్చు, డైరెక్టర్ సుకుమార్ కావచ్చు. ఈ సుకుమార్తో పాటు మరోవైపు మనం చూడొచ్చు దీంట్లో అల్లు అర్జున్ వార్త కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి అల్లు అర్జున్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు లేదా అని కూడా తెలియాల్సిందని చెప్పవచ్చు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్లో చాలా మంది అందులో భారీ బడ్జెట్ దాదాపు 500 కోట్ల మేరకు బడ్జెట్ వెచ్చించారు. కాబట్టి చాలా మంది అందులో షేర్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి సుకుమార్ నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్న సుకుమార్కి సమాచారం ఇచ్చారు. సుకుమార్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఉదయమే ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అతన్ని అదుపులో తీసుకొని అతన్ని ఆధీనంలో తీసుకొని డైరెక్ట్ గా తన నివాసాన్ని తీసుకెళ్లి ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు తన నివాసంలో తన కొండాపూర్లో ఉన్నటువంటి తన విల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ తో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజ్ ఈ 2 చిత్రాలు నిర్మించింది తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి దిల్ రాజ్ నివాసంలో కూడా నిన్న 6 గంటల నుంచి స్టిల్ నౌ దాదాపు 30 గంటల పాటు దిల్ రాజ్ నివాసంలో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు.